హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక. మరి కాసేపట్లో జమ కానున్న ట్రెజరీలు, శాఖలు ఇవే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఒక శుభవార్తనే చెప్పాలి. సో జీతాలు, పెన్షన్ల బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి మనకు 6 గంటల తర్వాత నుంచి పేమెంట్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈకుబర్ అయితే చూపిస్తుంది. ఇలా ఒక బిల్లు కాదండి, చాలా అంటే చాలా బిల్లులు కూడా ఆర్బీఐ ఈకుబర్ స్టేజ్లో అయితే ఈకుబర్ వెళ్ళాయి. బ్యాచ్ అంతా కూడా మరొక బ్యాచ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఈకుబర్ స్టేజ్కి అయితే వెళ్ళాయి. శాలరీస్, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి శాలరీస్, పెన్షన్ సంబంధించి పెన్షన్ బిల్లు అన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసినట్లయితే సమాచారం అనమాట. అందుకే బిల్లులన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ అన్నీ ఈకుబర్కి అయితే వెళ్ళాయి. ఇక బిల్లు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఈ లింక్ ద్వారా అయితే మీరు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోగలరు. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల బిల్లులలో అన్నీ కూడా గ్రీన్ ఛానల్‌కి అయితే వెళ్ళాయండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా అంటే ఈకుబర్కి అయితే వెళ్ళాయి. ఈరోజు జమ అయ్యే డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మున్సిపల్ డిపార్ట్మెంట్, ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, న్యాయశాఖ, ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఆర్&బి డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు మొదలైన డిపార్ట్మెంట్లలో ఈరోజు సాయంత్రం రాత్రి లోపల జీతాలు, పెన్షన్లు జమ అవుతాయనైతే సమాచారం. అలాగే ఈరోజు ఆర్బీఐ ఈకుబర్కు వెళ్ళే ట్రెజరర్ లిస్ట్ కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నుంచి ఆర్బీఐ ఈకుబర్ స్టేజ్కి అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట. సో ఆర్బీఐ ఈకుబర్కు చేరుకునే ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే కందుకూరు, మచిలీపట్నం, తెనాలి, బద్వేలు, పాలకొల్లు, విజయవాడ, విశాఖపట్నం, సీతమ్మధార, మదనపల్లి, అద్దంకి, రాజమండ్రి, రేపల్లి, బద్వేలు, నక్కపల్లి, పులివెందుల, మంగళగిరి, విజయనగరం, నెల్లూరు, చీరాల, మార్కాపురం, జగ్గయ్యపేట, నిడదవోలు, రాయచోటి, జమ్మలమడుగు, నూజివీడు, ఉదయగిరి, భీమవరం, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, పొదలకూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, భోగాపురం, హిందూపురం, ఆత్మకూరు, నెల్లూరు, శ్రీకాకుళం, ఆమదాలవలస, చిలకలూరిపేట, పుత్తూరు, నంద్యాల, అనంతపురం, అరకు, బొబ్బిలి, కదిరి, అమలాపురం, కర్నూలు మొదలగు ట్రెజరీ పరిధిలో బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈకుబర్ స్టేజ్కి క్షణమైన వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో మరి జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు రాత్రి జమ అయ్యే అవకాశాలు కొద్దిగా తక్కువే ఉన్నప్పటికీ రేపు ఉదయం నుంచి అయితే భారీ స్థాయిలో జీతాలు, పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న జీతాలు, పెన్షన్ బిల్లుల తాజా సమాచారం. అలాగే మనకు ఈరోజు ఆర్బీఐ నిర్వహించిన స్టేట్ రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ఆర్ ప్రైస్ బేస్డ్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఏపీకి 2,000 కోట్ల అప్పు మంజూరైంది. దాని తాలూకా నోటీస్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2,000 కోట్లు నిధులైతే విడుదల అయ్యాయి అన్నమాట. సో ప్రెస్ రిలీజ్ అయితే ఈరోజు చేయడం జరిగిందనమాట ఆర్బీఐ. ఇంకా అదేవిధంగా ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై సాయంత్రం నాటి అప్డేట్ అంటే సాయంత్రం వరకు కూడా మనకు బిల్లులో ఎటువంటి కదలిక లేదనమాట. బిల్లు 5 గంటల సమయానికి చూసినా కూడా ఎటువంటి కదలిక లేదు. 6 గంటల తర్వాతనే బిల్లులన్నీ ఈకుబర్ స్టేజ్కి అయితే ప్రాసెస్ అవుతున్నాయన్నమాట. సో ఈరోజు జీతాలు పడే అవకాశము 90% లేకపోయినా 10% అయితే పడే అవకాశం అయితే ఉంది. కానీ రేపు రోజున మాత్రం జీతాలు, పెన్షన్లు భారీ స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.